హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి మ్యాథ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాగరస్ థియరం గురించి వివరంగా తెలుసుకుందాం. పైథాగరస్ అనే ఒక గ్రీకు గణిత శాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల ఈ సిద్ధాంతానికి పైథాగరస్ సిద్ధాంతం లేదా పైథాగరస్ థియరం అని చెప్పేసి అంటాం అనమాట. ఈ థియరంని ముఖ్యంగా మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ యొక్క లెంత్ ను ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో భుజాల పొడవులను కనుక్కోవడానికి మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అలాగే త్రిభుజాలకు సంబంధించి, అలాగే జామెట్రీలో, ట్రిగోనోమెట్రీలో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఎక్కువగా ఈ పైథాగరస్ థియరంని ఉపయోగిస్తాం అనమాట. ఇదే కాకుండా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ని మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఏబిసి అనే ఒక త్రిభుజం మనకు కనిపిస్తుంది, ట్రయాంగిల్ కనిపిస్తుంది. దీనికి 3 భుజాలు ఉన్నాయి అన్నమాట. ఏబి అనేది ఒక భుజము, అలాగే బిసి అనేది ఇంకో భుజము, ఏసి అనేది ఒక భుజము. మొత్తం 3 భుజాలు, 3 సైడ్స్ అనేవి ఉన్నవి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజము. అసలు లంబకోణ త్రిభుజం అంటే ఏంటి అనేది చూసినట్లయితే, ఏదైనా ఒక త్రిభుజంలో ఒక యాంగిల్, ఒక కోణం అనేది రైట్ యాంగిల్ అయితే, లంబకోణం చేస్తే అంటే 90 డిగ్రీలు అనేది చేసినట్లయితే ఆ త్రిభుజాన్ని మనం లంబకోణ త్రిభుజము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం అనమాట. ఈ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది లంబకోణ త్రిభుజము. ఎలా చెప్తున్నామంటే, ఇక్కడ బి అనే శీర్షం దగ్గర, వర్టెక్స్ దగ్గర చూస్తే మనకి ఒక స్క్వేర్ టైప్ లో ఒక షేప్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనకు షేప్ కనిపిస్తుంది కదా. దాని అర్థం ఏంటంటే, అక్కడ లంబకోణం చేస్తుంది, రైట్ యాంగిల్ చేస్తుంది, ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది అని అర్థం అనమాట. కాబట్టి ఈ ఏబిసి అనే త్రిభుజంలో, ట్రయాంగిల్లో బి దగ్గర మనకి రైట్ యాంగిల్ చేస్తుంది కాబట్టి, లంబకోణం చేస్తుంది కాబట్టి ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము. మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో, 90 డిగ్రీలు, 90 డిగ్రీస్ ఎక్కడైతే ఉందో, దానికి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఏదైతే ఉందో, ఆపోజిట్ లో ఎదురుగా ఉండే భుజం ఏదైతే ఉందో, ఆ భుజాన్ని మనము కర్ణము అంటాం అనమాట. హైపోటన్యూస్ కర్ణము, ఇదిగోండి కర్ణము, హైపోటన్యూస్ అంటాం. అది లంబకోణానికి ఎదురుగా ఉంటుంది అనమాట. అంటే లంబకోణ త్రిభుజంలోని 3 భుజాల్లో అదే పెద్ద భుజము, లార్జెస్ట్ సైడ్ అవుతుంది హైపోటన్యూస్, కర్ణము. మిగిలినవి 2 భుజాలు అనమాట, నార్మల్ సైడ్స్. ఇదిగోండి బీసీ అనేది, ఇక్కడ బీసీ అనేది ఒక భుజము, అలాగే ఇక్కడ ఏబి అనేది మరొక భుజం అనమాట. చూసారా, హైపోటన్యూస్, సైడ్ మొత్తము 3 సైడ్స్ అనమాట. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజము. మరి మనకి పైథాగరస్ థియరం ఏం చెప్తుందంటే, చూడండి, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము, ఇదిగోండి కర్ణము, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానము. అంటే ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో ఎలా చెప్తామంటే, ఇదిగోండి, హైపోటన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ మనకు హైపోటన్యూస్, కర్ణం అంటే ఏంటి చూసినట్లయితే, కర్ణం ఏంటి, ఇదిగోండి హైపోటన్యూస్ ఏసి కదా, ఏసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. ఒక సైడ్ తీసుకోండి, ఇదిగోండి ఈ సైడ్ తీసుకుంటున్నాను, ఏబి అనే సైడ్ తీసుకుంటున్నాను, ఏబి సైడ్ స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ బీసీ అనేది ఒక సైడ్, ఇదిగోండి బీసీ స్క్వేర్. చూసారా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హైపోటన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఈ హైపోటన్యూస్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంట, దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో, మిగిలిన 2 సైడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసినా సరే అంతే వస్తుంది. దాన్నే మనం పైథాగరస్ థియరం అంటాము. దీన్ని ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం ఒక చిన్న ప్రాబ్లమ్స్, ఒక 3 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది కదా.
ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉన్నాయి. ఏబి, బీసీ, ఏసీ అని 3 సైడ్స్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఏబి వాల్యూ తెలుసు 4 యూనిట్స్, బీసీ వాల్యూ తెలుసు 3 యూనిట్స్, కానీ ఏసీ వాల్యూ మనకి తెలీదు. ఎక్స్ అన్నారనమాట. అంటే హైపోటెన్యూస్ కర్ణము వాల్యూ మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ మనం కర్ణం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఇక్కడ మనం పైథాగరస్ స్థిరాన్ని అప్లై చేద్దాం. పైథాగరస్ స్థిరం ఏం చెప్తుంది? ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇక ఏసీ అంటే ఏముంది? హైపోటెన్యూస్ ఏముంటుంది? ఏసీ కదా. ఏసీ వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆఫ్ ద సైడ్ 4 స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 3 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ మీన్స్ 16 ప్లస్ 3 స్క్వేర్ మీన్స్ 9. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది మనకి ఆర్హెచ్ఎస్కి షిఫ్ట్ చేస్తే ఆ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి మనం పంపిస్తే అది వర్గమూలము స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. చూసారా, మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది 5 అని చెప్పేసి. అంటే మనకి 2 సైడ్స్ 2 భుజాలు పొడవలిస్తే మనం 3వ భుజాన్ని మనం కనుక్కున్నాం అనమాట. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే పైథాగరస్ థియరం యూజ్ చేసి కనుక్కున్నాము. ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ హైపోటెన్యూస్ లెంత్ ఇచ్చేసారు, ఒక సైడ్ ఇచ్చేసారు, ఇంకో సైడ్ మనం కనుక్కోవాలన్నమాట. సేమ్ అప్లై చేయండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ మీన్స్ 25 AC square, AC means 5. 5 square is equal to AB. AB means X. X square plus inko side BC. BC square means 3 square. 5 square means 25 is equal to X square plus 3 square ante 9. స్క్వేర్ మీన్స్ 9. మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకు కావాలి కాబట్టి ఈ +9 మనం ఎల్హెచ్ఎస్కి షిఫ్ట్ చేసినట్లయితే 25 +9 అలా -9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 25 - 19 ఈజ్ ఈక్వల్ టు 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మరి ఈ స్క్వేర్ని మనం ఎల్హెచ్ఎస్కి షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దట్ ఇంప్లైస్ x is equal to square root of 16 means 4. మనకి ఇప్పుడు x వాల్యూ వచ్చేసింది. ఎంత వచ్చింది? 4 అనమాట. ఈ విధంగా మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి ఒక హైపోటెన్యూస్ ను సైడ్ ఇస్తే ఇంకొక సైడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సేమ్ ఇలాగా ఇంకోటి చేద్దాం. ఇదిగోండి, సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక హైపోటెన్యూస్ ఇచ్చారు, అలాగే ఒక సైడ్ ఇస్తే ఇంకో సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్లై చేసేయండి పైథాగరస్ థియరం. ఏసీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏబీ మీన్స్ 4 స్క్వేర్ ప్లస్ బీసీ. బీసీ మీన్స్ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్. 5 స్క్వేర్ మీన్స్ 5 × 5 25 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ మీన్స్ 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ని ఆర్హెచ్ఎస్లో వదిలేసి ఈ 16ని ఎల్హెచ్ఎస్కి షిఫ్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? +16 అలా ఎల్హెచ్ఎస్కి వచ్చి -16 అవుతుంది అనమాట. ఆర్హెచ్ఎస్లో ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. 25 - 16 is equal to 9 is equal to x square. That implies x is equal to ఏమవుతుంది? ఈ స్క్వేర్ అనేది LHS షిఫ్ట్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, which is equal to square root of 9 is equal to 3. అంటే మనకి x వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 3. BC యొక్క భుజం పొడవు ఎంత వచ్చిందంటే మనకి 3 వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లంబకోణ త్రిభుజంలో మనకి 2 భుజం పొడవులు కనుక ఇచ్చినట్లయితే మనం మూడోది పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. పైథాగరస్ థియరం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అని తెలుసుకున్నారు కదా. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.